అసామరస్యానికి ప్రత్యేకమైనటువంటి గుమ్మడి పుల్లయ్య స్వామి ఉత్సవాల్లో భాగంగా మొట్టమొదటిసారిగా ఎంపిక అయిన తర్వాత స్వామి దర్శనం రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది దేవస్థానం చాలా విశిష్టమైంది. ఇక్కడ కులమతాలకు అతీతంగా అందరూ కూడా సందర్శించుకొని వారి వారి కోరికలు నెరవేర్చేలాగా స్వామివారి యొక్క ఆశీర్వాదం తీసుకువెళ్తున్నారు. ఈ యొక్క స్వామి యొక్క ఆశీర్వాదాల కోసం అనంతపురం జిల్లా కాదు రాష్ట్రాలు ఇతర రాష్ట్రాల నుంచి ఈరోజు విన్నాను బాంబే ప్రాంతాల నుంచి కూడా విరివిగా వచ్చేసి స్వామివారి ఆశీస్సు కోసం రావడం జరిగింది. ఎంతో పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి కార్యక్రమాలని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా శ్రావణి గారి అధ్యక్షుడు ఎమ్మెల్యేగా శ్రావణి గారి అధ్యక్షున బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. ఆమె దాదాపుగా 10 రోజుల నుంచి కూడా ఇక్కడ మా నాయకులు నరసనారి గారి సహకారంతో రోడ్లన్నీ క్లీన్ చేసి చెట్లన్నీ కొట్టేసి ఎంతో ప్రశాంతమైన వాతావరణం తీసుకొచ్చి ఈరోజు ఇంత దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని చేయడం అనేది మేము అదృష్టంగా భావిస్తున్నాము. ఈ గుమ్మడి పుల్లయ్య స్వామి ఉత్సవాల భాగంగా ఇక్కడ ప్రజలందరూ కోరిక మేరకు ఎంపీ నిధుల నుంచి తప్పకుండా ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయబోతున్న త్వరలోనే ఉత్సవాలు అయిన తర్వాత కార్యక్రమం కూడా నేను నిర్మిస్తాను. కాబట్టి అందరూ కూడా భగవంతుని యొక్క గౌరవమైనటువంటి పుల్లయ్య స్వామి వారి ఆశీర్వాదంతో రాష్ట్రంతో పాటు దేశం ముందు కూడా సుభిక్షంగా ఉండాలి. ప్రత్యేకించి మన ఆంధ్ర రాష్ట్రం విభజన తర్వాత గత పరిపాలన జరిగినటువంటి పరిస్థితుల వల్ల రాష్ట్రం అన్ని రకాలుగా ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ రాష్ట్రాన్ని కాపాడాలి, ఈ రాష్ట్ర భవిష్యత్తుని తీర్చిదిద్దే కోసం మా ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఇంకా ఆయుష్గా అదే విధంగా శక్తియుక్తులు ఇవ్వాలని చెప్పేసి భగవంతుడు